ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి వెనకలం గాక. ప్రతి ఒక్కరికి వందనాలండి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి చిన్న ప్రార్థన చేసుకుందాం వాక్యం కొరకు. అందరూ తల నుంచుదాం. పరిశుద్ధుడా గొప్ప దేవ యేసయ్య, నీకే వందనాలు, నీకే స్తోత్రాలు తండ్రి యేసయ్య. పరిశుద్ధుడు, ప్రేమపూర్ణుడు, ప్రాణనాథుడు, మా కొరకు మరణించిన దేవ, మీ కృపను బట్టి ఈరోజు ఈ స్థానంలో నిలబెట్టినందుకు, ప్రతి ఒక్కరికి ఈ స్థానంలో నిలబెట్టినందుకు నీకే వందనాలు, నీకే మహిమ. మీ కృపను బట్టి ఈరోజు మాతో మాట్లాడుతున్న వాక్యాన్ని బట్టి నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇక్కడున్న ప్రతి ఒక్కరితో ఈరోజు మీరు మాట్లాడబోతున్నారు, దాన్ని బట్టి మీకే వందనాలు చెల్లించుకుంటూ చిన్న కొద్ది ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మరొకసారి అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు కదా? ప్రతి ఒక్కరు అందరూ బాగున్నారు కదా? అందరూ ఈరోజు చిన్న అంశాన్ని బట్టి ఈరోజు మాట్లాడుకుందాం. ఈరోజు అంశం ఏమిటంటే మనం ఏ స్థితిలో ఉన్నామనేది, దాని గురించి ఈరోజు మాట్లాడుకొని పోతున్నాము. కొద్దిసేపే మాట్లాడతాను, 10 నిమిషాలు మాత్రమే. ఈరోజు అంశం ఏమిటంటే మనం ఏ స్థితిలో ఉన్నాము. దీనికి ఎగ్జాంపుల్గా మనకు అర్థమయ్యే రీతిగా ఒక 5 అంశాలను బట్టి మాట్లాడుకుంటున్నాం. 5 అంశాలు ఏమిటంటే, అందులో ఫస్ట్ పార్ట్ ఏంటంటే ఎల్కేజీ. అందరికీ గుర్తుంటుంది కదండి, ఎందుకంటే మనకి అన్ని విషయాల్లో ప్రతి ఒక్కరికి తెలుసు ఈ ఎల్కేజీ అనేది. తర్వాత యూకేజీ, తర్వాత 7th క్లాస్ అండ్ 10th క్లాస్, లాస్ట్ పిహెచ్డి. ఈ మాటలు ప్రతి ఒక్కరికి గుర్తంతా అని నేను ఈ మాటలు చెప్తున్నాను. ఇందులో ఫస్ట్ ఎల్కేజీ అనేది, దాని గురించి మాట్లాడుకుందాం. ఎల్కేజీ అంటే ఏంటంటే దీనికి ఒక పేరు అంతే. దీని అసలైన అంశం ఏంటంటే దెయ్యము, రోగము, లేదంటే అప్పులు. ఈ మొదటి స్థానంలో ఉన్న వాళ్ళు ఏంటంటే ఈ మూడిట్లకి భయపడతారు. అంటే మొదటి స్థానం ఎల్కేజీ అంటే ఏంటంటే దెయ్యం, లేదంటే రోగం, లేదంటే అప్పులు, ఇలా రకరకాలుగా మనం దేని గురించి అయితే భయపడతాం. ఎగ్జాంపుల్కి ఇప్పుడు వర్షం. ఈ వర్షానికి భయపడి చాలామంది ఈరోజు రాలేదు కదా. ఇది ఒక దెయ్యం లాంటిది, దీనికి భయపడుతున్నాం మనం. అలాగా ఏంటంటే ఇలాగ కొన్ని పాటలు ఏంటంటే కొన్ని విషయాలు, కొన్నిటి గురించి మనం చాలా వరకు భయపడతాం. అప్పుల గురించి చాలామంది భయపడుతూ ఉంటారు. ఈరోజు మగవాళ్ళు ఏంది, ఆడవాళ్ళు ఏముంది, ప్రతి ఒక్కరికి అప్పులు అనేవి సహజంగా మారిపోయింది. ఇలాగ అప్పులకి భయపడుతూ ఉండేవాళ్ళు ఏంటంటే ఫస్ట్ స్టేజ్ అంటే ఎల్కేజీ. అంటే చిన్నపిల్లలు ఉంటారు కదా, మనం చూస్తూ ఉంటాం ఎల్కేజీ పిల్లల్ని, బాగా చిన్నపిల్లల్ని చూస్తూ ఉంటాం. వాళ్ళు స్కూల్కి వెళ్ళడానికి భయపడుతూ ఉంటారు, లేదంటే తల్లిదండ్రులు ఏమైనా తిడతారేమో అని భయపడతారు, లేదంటే టీచర్లు, లేదా ఏదన్నా ఎవరైనా సరే వాళ్ళు కొద్దిగా వాళ్ళకన్నా పెద్దవారిని చూస్తే భయపడతారు. అది వాళ్ళకి సహజంగా వాళ్ళకు ఉన్నది ఏంటంటే వాళ్ళు చిన్నపిల్లవారు కాబట్టి వాళ్ళు ఏం చేయలేరు. ఇప్పుడు మనం ఇప్పుడు పెద్దవాళ్ళుగా ఉన్నాము, మనం ఎలా చూసుకుని ఎవరైనా తిట్టారంటే మనం పెద్దగా భయపడం, ఎందుకంటే వాళ్ళకి భయపడే అవసరం ఉండదు. ఎందుకంటే మనం ఒక స్థాయిలో ఉన్నాం, ఒక స్థితిలో ఉన్నాం, తిరిగి కొట్టగలం కూడా, అందుకు మనం భయపడం. కానీ చిన్నపిల్లలు ఏంటంటే వాళ్ళు భయపడతారు. అలాగేంటంటే మనం కూడా ఇప్పుడు ఒక స్థితిలో ఉంటున్నాం, ఎందుకంటే రోగానికి భయపడుతూ ఉంటాం చాలామంది. అలా రోగానికి భయపడకూడదని చెప్తున్నారు ఈరోజు. అలాగా అప్పుల గురించి అని భయపడుతున్నాం. మనం నిజంగా దేవుడిని నమ్మితే, మనం నిజంగా దేవుడిని మనం బాగా అర్థం చేసుకోగలిగితే అప్పులకు కానీ, రోగానికి కానీ, లేదంటే ఇలాగా చిన్న చిన్న దెయ్యాలకు కానీ, ఇలాంటి వర్షం ఇలాంటి చిన్న చిన్న దెయ్యాలకి భయపడం. అలా ఏంటంటే ఈ మొదటి స్థానంలో మనం ఉన్నామేమో ఒకసారి మనం పరీక్షించుకున్నాం. ఇలా మొదటి స్థానంలో బైబిల్లో చాలామంది ఉన్నారు. అలాగా మీకు తెలిసిన వారు కొంతమంది పేర్లు ఎవరైనా చెప్పగలరా? చిన్న చిన్న విషయాలకు భయపడే వాళ్ళు, ఇంకా చిన్న చిన్న విషయాలకు భయపడిన వారు. అందులో మొదటిగా ఉన్న వ్యక్తి కూడా భయపడ్డారు. ఎలా, ఏ విషయంలో భయపడ్డారు? అందరికీ తెలిసిన విషయమే, ఆదాము. చిన్న తప్పు చేశాడు. అది చిన్న తప్పు అని నేను చెప్పలేం, ఎందుకంటే ఆ చిన్న తప్పు వల్ల మనం అందరూ ఇక్కడ ఉన్నాం. కానీ ఆ తప్పు చేశాడు, దాని విషయంలో దేవుడికి భయపడ్డాడు. దేవుడు వస్తున్నాడు, దేవుడు పిలుపు అనగానే ఆదాము అవ్వ ఇద్దరు భయపడ్డారు. అలా ఏంటంటే వాళ్ళు తప్పు చేశారు. అలా ఈరోజు మనం అప్పులు చేసి భయపడుతూ ఉంటాం. అప్పు వాళ్ళు ఎవరైనా వచ్చారంటే వెంటనే దాగునిపోతాం. కొన్ని రోజుల క్రితం నేను ఈ బుక్ని చూసి చర్చిలో కొంతమంది భయపడ్డారంట. నేనేంటంటే ఈ బుక్ని పట్టుకొని మామూలుగా వచ్చాను, బండి దిగిన వెంటనే ఈ బుక్ కలర్ని చూసి అప్పులోరు అనుకొని భయపడ్డారంట. అలాగా ఏంటంటే అప్పులు చూసి ఈరోజు భయపడుతున్నాం. అలా కొంతమంది ఉన్నాం.
ఈ రకంగా చూసుకుంటే ఈ ఎల్కేజీ స్టేజ్లో చాలామంది ఉంటారు. చాలామంది చిన్న పిల్లలు మొదలుకొని పెద్ద వయసు వారి వరకు చాలామంది ఉంటారు. ఇప్పుడు రెండో స్టేజ్కి వెళ్దాం. రెండో స్టేజ్ ఏంటంటే యూకేజీ. యూకేజీ ఏంటంటే మనం ఈ ఫస్ట్ స్టేజ్ ఏంటంటే భయపడే దాని గురించి ఉంటాం. ఈ సెకండ్ స్టేజ్ ఏంటంటే మనం ఉన్న స్టేజ్ అంటే పాటలు లేదంటే సంగీతం, ఇలాగా దేవుళ్ళలోనే మాటలు ఇవి. దేవుళ్ళు ఏంటంటే పాటలు పాడడం వాళ్ళకి వచ్చు. అంటే తర్వాత స్టేజ్ ఏంటంటే మామూలు ప్రార్థన కానీ లేదంటే వాక్యం మాట్లాడడం కానీ లేదంటే వాక్యం చదవడం కానీ అలాగే ఏంటంటే తర్వాత ఇంకేమీ రావు వాళ్ళకి, పాటలు ఒక్కటే వచ్చు. అంటే కొంతమందికి ఏంటంటే పాటలు తప్ప ఏమీ రాదు, వాక్యం వినడం రాదు, అలాగని వాక్యాన్ని అర్థం చేసుకోలేరు, అలాగని ప్రార్థన వినడం రాదు, ప్రార్థన చేయడం రాదు. అలా ఏంటంటే పాటలు ఒకటే అంటే ఇప్పుడు పాటలు పాడేవాళ్ళు లేకపోయినా ఉన్నారు. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్కి ఇప్పుడు కొంతమంది పాటలు పాడారు, పాటలు పాడలేని వాళ్ళు అంటూ ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఇప్పుడు నేను కూడా పాట పాడలేదు, అంత మాత్రాన నేను పక్కకు తోసేయక్కర్లేదు. ఎందుకంటే పాటలు వచ్చిన వాళ్ళు ఉంటారు, కానీ వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం నెట్లో ఒక చిన్న వీడియో మొన్న వచ్చింది, చాలామంది చూసే ఉండొచ్చు. బాగా ముసలావిడ మాట్లాడడం కూడా చేతగాని ముసలావిడ పాట పాడుతుంది. చిన్న పిల్లలు మన మధ్య ఉన్న చిన్న పిల్లలు పాటలు పాడారు. అంటే ఇప్పుడు పాటలు రాని వాళ్ళని తక్కువ అంచనా ఎక్కర్లేదు, పాటలు పాడక్కర్లేదు, దాన్ని అర్థం చేసుకోవడంలో కూడా ఒక స్టేజే, దాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మనం పాటలు పాడుతుంటే చప్పట్లు కొట్టడం కూడా ఒక సంగీతంలో ఒక పార్టీ అది. ఇప్పుడు వాయిద్యాలు వాయించడంలో కూడా అది ఒక పార్టీ. ఆ పాటలో మనం వాళ్ళతో పాటు తర్వాత వాళ్ళు పాడిన తర్వాత పాడడం కూడా అదొక సంగీతం లాంటిది. కానీ అవి ఏమి చేయరు వారు ఒకరు. అసలు పాట అనేటప్పటికే పారిపోయే వాళ్ళు కొంతమంది ఉంటారు, సంగీతం అనేటప్పటికే అస్సలు నచ్చదు కొంతమందికి సంగీతం అంటే అస్సలు నచ్చదు. అది కూడా దేవుళ్ళో ఉండడానికి, దేవుళ్ళు ఎదగడానికి, దేవుళ్ళో ఉండడం వల్ల అది ఒక పార్ట్. అది యూకేజీ అని పేరు పెట్టాను. ఏంటంటే రెండోది, అందులో మనం ఆ స్టేజ్లో ఉండాలని. ఇప్పుడు మూడో దాని గురించి మాట్లాడుకుంటే 7th క్లాస్. అది ఏంటంటే మనకు అర్థం అవడానికి చెప్తున్నాను, ఏదో కామెడీగా అనుకోద్దు, అర్థం అవడానికి మాత్రమే, గుర్తుండడానికి. 7th క్లాస్ మూడో స్టేజ్ ఏంటంటే ప్రార్థన. చాలామందికి ప్రార్థన కూడా రాదు. చెప్పాలంటే ప్రార్థన అనేది చాలామంది చేయడానికి భయపడుతూ ఉంటారు. వాక్యం చెప్పడంలోనే కాదు, లేదంటే వాక్యం చదవడానికే కాదు. ప్రార్థన అనే విషయం ఏంటంటే ప్రార్థన అనేది చేయడానికి చాలామంది బాగా భయపడుతూ ఉంటారు. చాలామంది ప్రార్థన అనేటప్పటికి దూరంగా వెళ్ళిపోతూ ఉంటారు. ప్రార్థన అంటే ఇప్పుడు మనం ఏమన్నా ప్రార్థన పెట్టుకుంటున్నామో, ఎవరన్నా రండి అని ఇన్వైట్ చేసినా సరే చాలామంది భయపడతారు వెళ్ళడానికి, సిగ్గుపడతారు చాలామంది. దేవునికి ఇష్టమైనది ఏంటంటే ప్రార్థన అనేది చాలా ఇష్టం దేవునికి. వాక్యం అంటే ఏంటంటే దేవుడు మనతో మాట్లాడేది వాక్యం, కానీ మనం దేవునితో మాట్లాడడమే ప్రార్థన అనేది దేవుడు చాలా ఇష్టపడతాడు. ప్రార్థనలో చాలా రకాలు ఉన్నాయి. ఉపవాస ప్రార్థన ఉంది, లేదంటే సంపూర్ణ ఉపవాస ప్రార్థనలు అని, ఇలా ఉపవాస ప్రార్థనలో కొన్ని రకాలు ఉన్నాయి. ప్రార్థనలో చాలా రకాలు ఉన్నాయి. ప్రార్థనలో ఎదిగేవారు చెప్పాలంటే చాలా సైలెంట్గా ఉంటారని అంటూ ఉంటారు. వైలెంట్గా ఉండే వాళ్ళు కూడా ప్రార్థన చేస్తూ ఉంటారు. కానీ ఏంటంటే ప్రార్థనలో మనం అస్సలు ఎదగడానికి ఇష్టపడం. ఇప్పుడున్న జనరేషన్ బట్టి, ఇప్పుడున్న వాళ్ళని బట్టి ప్రార్థన అంటే చాలామందికి విసుగు. ప్రార్థన అంటే విసుగులేని ప్రార్థన అంటే దేవుడికి చాలా ఇష్టం. అంటే ప్రార్థనలో చాలా రకాలు ఉన్నాయి. ప్రార్థన చేయడం అంటే చాలామందికి నచ్చదు. ఎందుకంటే ప్రార్థన అంటే మోకాలు వేయడం చాలామందికి ఇష్టం ఉండదు. కొంతమందికి ఒంట్లో బాగోక వేయిపోయిన వాళ్ళని పక్కన పెట్టచ్చు, వేయగలిగి కూడా వేయడానికి ఇష్టపడరు. ఎందుకంటే వాళ్ళు కొద్దిగా ఏదో తక్కువ అంచనా వేస్తారు. ఏంటంటే మోకాలు వేస్తే ఏదో కొద్దిగా ఏంటంటే ఎలా అంటారంటే తక్కువ అంచనా వేస్తారు. వాళ్ళు తక్కువగా చూసే వాళ్ళు చాలామంది ఉంటారు. కిందన కూర్చుంటే ఏదో తక్కువ అనుకుంటారు, పైన కూర్చున్న వాళ్ళు అనారోగ్యాలతో ఉండొచ్చు. కానీ ప్రార్థనలో ప్రార్థన అనేది మనం చూస్తే దేవుడికి చాలా ఇష్టమైంది. ప్రార్థనలో మనం ఎంత ఎదిగితే, ప్రార్థనలో మనం ఎంతగా బలపడితే దేవుడు మనల్ని అంతగా హెచ్చిస్తాడు. ప్రార్థన అనేది చాలా ముఖ్యమైనది. దేవునిలో మనకి ఉండవలసింది మొదటి ప్రార్థనే ఉండాలి. ఈ పాటలే కానీ, లేదంటే మన సంగీతంలోనే కానీ, లేదంటే వేరే విషయాల్లో, ఎన్ని విషయాల్లో ఉన్న ప్రార్థన అనేది చాలా ముఖ్యం. ప్రార్థన అనేది మనం చాలా ఈజీగా ఏదో చిన్నదానిగా తీసి పారేస్తాం, కానీ ప్రార్థన అనేది ఎంత ఉంటే అంత మంచిది. ఈరోజు మనం చూస్తుంటే ప్రార్థన అనేది చాలా చాలా తక్కువ అయిపోయింది. ఎందుకంటే ప్రార్థన అంటే ఏంటంటే విసుగు చాలామందికి ఏంటి అందరికీ కూడా. ఎందుకంటే ఎవ్వరైనా సరే ప్రార్థన అనేది చాలా తక్కువగా చేస్తారు. ఎక్కువగా చేసినా సరే వాళ్ళు విసిగిపోతూ ఉంటారు, ఏం చేయాలో తెలియదని కొంతమంది. ప్రార్థనలో మనం చూస్తూ ఉంటాం, మొదట దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉంటాం. స్తుతులు అనేవి మనం చూస్తూ ఉంటాం కదా, మనకి స్తుతులు అనేవి చాలా వరకు చాలా ఉంటాయి.
ఎన్ని స్థుతులు అంటే స్తోత్రాలని ఒక స్థుతి అనుకుంటే మహిమ గల దేవుడా అని ఇలా రకరకాలుగా చాలా స్థుతులు ఉంటాయి. అన్నిటిని మనం చెప్పాలంటే మన జీవితం సరిపోదు. ఎందుకంటే దేవుణ్ణి స్తుతించడానికి మన జీవితం అనేది చాలా తక్కువ. అలాంటిది ప్రార్థన అనేది మనం ఎంతవరకు చేయొచ్చు? మన జీవితంలో చాలా వరకు చెప్పాలంటే మన రోజులో ఎంత చేసినా సరే ప్రార్థన అనేది చాలా తక్కువే. ఈరోజు మనం ప్రార్థనలో చాలా వరకు ప్రార్థనలో తగ్గిపోతున్నాం. ఇది 3వ స్టేజ్. ఈ 3వ స్టేజ్లో ఉన్నా సరే దేవుని లోకం అనేది మనం పొందుకోలేము. ప్రార్థన ఒకటి ఉంటే సరిపోదు. ప్రార్థన ఒక్కటే ఉంటే సరిపోదు. దాని తర్వాత స్టేజ్ వాక్యం. వాక్యం అనేది మనం చూస్తూ ఉంటాం. వాక్యం చెప్పడమే కాదు, దాన్ని చదివే వాళ్ళు చాలామంది తక్కువ, చదవడం చాలా తక్కువ. ఈరోజు మనం చూస్తూ ఉంటాం బైబిల్ అనేది ఎంత వరకు చదువుకున్న వాళ్ళైనా సరే బైబిల్ చదవడానికి చాలామంది తలపడతారు. ఎందుకంటే బైబిల్ అనేది చాలా కష్టమైంది. అది అర్థం చేసుకోవాలంటే, మనం బైబిల్ అర్థం చేసుకోవాలంటే ఇప్పటి వరకు ఎవ్వరు సరిపోరు. ఎంత జ్ఞానవంతులైనా సరే బైబిల్ అర్థం చేసుకోలేరు. ఎందుకంటే బైబిల్ ఇప్పుడు మనం ప్రపంచంలో చూసినా సరే, ప్రపంచం అంతా చూసినా సరే బైబిల్ అనేది ఒక స్థానం పొందుకున్నది. బైబిల్ అనేది ఏంటంటే మనకి అర్థమవుతుంది ఏంటంటే మనకి జస్ట్ చేతిలో బుక్కే కదా అని మనం చాలా వరకు అనుకుంటాం. మనం ప్రార్థన చేసేటప్పుడు నిలబడినప్పుడు బైబిల్ కూడా మన దగ్గర కింద పెట్టకూడదని చాలామంది చెప్తూ ఉంటారు. అది నిజమే. మనం బైబిల్ ఎప్పుడు చెప్పాలంటే బైబిల్కి ఒక స్థానం ఇవ్వాలి. బైబిల్ని ఎక్కడ పడితే అక్కడ పెట్టేయకూడదు. ఈ వాక్యం అనేది దేవుడు మనతో మాట్లాడేది ఈ వాక్యం. ఈ వాక్యం చాలా విలువైనదని మనం తెలుసు. మనకి ఆ విషయం మనం వ్యతిరేకంగా కాకుండా లేదంటే ప్రత్యేకంగా చెప్పుకోక్కర్లేదు దాని గురించి. వాక్యం అనేది దేవుడు మనతో మాట్లాడేదే వాక్యం. ఈ వాక్యాన్ని మనం చదువుతుంటే దేవుడు చేసిన క్రియలే కాదు, దేవుడు చేసిన అద్భుత కార్యాలే కాదు, లేదంటే మనకు ముందు జరిగిన చాలా విషయాలు మనకి చాలా జ్ఞానం పొందుకునే విధంగా ఈ బైబిల్లో వాక్యం అనేది మనకి చాలా చాలా నేర్పిస్తూ ఉంటుంది. మనం ఏం చదవక్కర్లేదు. ఇప్పుడు చదువు మామూలు బయట చదివితే మనకి ఇప్పుడు చదువు లేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కదా. ఇప్పుడు చదువు లేని వాళ్ళు, ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్గా నాకు ఒక పాశ్రం గారు తెలుసు. మా పాశ్రం గారే కాకినాడలో మా ఆత్మీయ దైవజనులు. ఆవిడ చదువు రాదు. ఆవిడ పేరు రాసుకోవడం కూడా ఆవిడకి రాదు. ఆవిడ పేరు ఎలా ఉంటుందో కూడా ఆవిడకి తెలియదు. కానీ బైబిల్లో మాత్రం చిన్న మాట కూడా తడబడకుండా చదువుతారు. ఎలాగా? ఆవిడ ఏంటంటే ప్రార్థనలో ఎక్కువ ఉంటారు. దేవుణ్ణి అడిగారు ఆవిడ. ఎందుకంటే ఆవిడ పేరు ఆవిడకి రాసుకోవడం రానప్పుడు బైబిల్లో అర్థం, అసలు బైబిల్లో వాక్యం అనేది ఎలా చదవగలిగారంటే దేవుడు ఇచ్చారు ఆ జ్ఞానం. ఇప్పుడు మనం మోషే ఉన్నారు, ఆయనకి మాట్లాడడం మరి రాదు, మరి ఎలా నడిపించాడు అంతమంది జనాన్ని? దేవుడిచ్చిన జ్ఞానం అది. ఎందుకు అంటే ప్రార్థన. ఇప్పుడు మాట్లాడుకున్నాం కదా, ప్రార్థన మనం చాలా ముఖ్యమైనది, దేవుడికి ఇష్టమైంది. మనం అడిగేదే ప్రార్థన, మనకి కావాల్సింది అడిగేదే ప్రార్థన. దేవుడు ఇప్పుడు ప్రార్థనలో మనం ఏ అడిగినా సరే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ ప్రార్థనలో మనం మాత్రం బాగా తగ్గిపోయి ఉన్నాం. అదే ఏంటంటే ఇప్పుడు మనం చెప్పుకునేది ఏంటంటే వాక్యం. కాబట్టి వాక్యం అనేది మనం నెగ్లెక్ట్ చేయకూడదు. వాక్యం అనేది మనం వ్యతిరేకంగా చూడకూడదు. వాక్యం మనతో డైరెక్ట్గా మాట్లాడేదే వాక్యం. మనం కరెక్ట్గా బాగా అర్థం చేసుకుని మాట్లాడితే దేవుడు మనతో మాట్లాడడానికి వాక్యమే మొదటి స్థానంలో ఉంది. ఇప్పుడు నాతో ఇప్పుడు మీ దేవుడు మీతో మాట్లాడుతున్నారంటే నాతో మాట్లాడతారు, కరెక్ట్గా ఇంటికి వెళ్ళేటప్పుడు మర్చిపోతారు మీరు. అది వాక్యం చదివితే మర్చిపోలేరు. ఎందుకంటే రోజు చదువుతూ ఉంటాం కాబట్టి వాక్యాన్ని మర్చిపోలేము. అది మర్చిపోకుండా ఉండడానికి దేవుడు మనకి ఇది ఇచ్చారు. మనకి ఇది ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది. చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు బైబిల్ అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది. దాని మాత్రం లేదని మనం చెప్పక్కర్లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు బయట సువార్తకి వెళ్ళిన వాళ్ళు కూడా చిన్న చిన్న బైబిల్స్ పంచుతూ ఉన్నారు. బైబిల్ అనేది లేదనడానికి లేదు. వాక్యం అనేది ప్రతి ఒక్కరి దగ్గర ఉంది. కానీ చదవడం మనలో ఉండాలి. చదువు రాదని మాత్రం చెప్పక్కర్లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇప్పుడు చదువచ్చు. ఒకవేళ రాదు, కళ్ళు కనబడవని ముసలి వాళ్ళు అంటూ ఉంటారు. పక్కన పిల్లలు ఉంటారు కదా, చదివించుకోవచ్చు. అలా ఏంటంటే మనం నేర్చుకోవాలి. ప్రార్థన అనేది కొంతమందికి రాదు, మాకు రాదు కదా అంటే నేర్చుకోవాలండి. చిన్నపిల్లడు ఇప్పుడు చిన్నపిల్లలు నడక అనేది చిన్న వయసులోనే వస్తుందా? పుట్టిన వెంటనే అమ్మ గర్భంలోంచి రాగానే అడిగి మాటలు వచ్చా? ఏమి రాదు కదా. నేర్చుకుంటారు, అది ఎందు శ్రద్ధ పెడతారు. మనం దేని ఎంత శ్రద్ధ పెడితే అది మనకు వస్తుంది, రాకుండా అయితే ఉండదు. వాక్యమే కాదు, లేదంటే ప్రార్థనే కాదు, లేదంటే పాటలే కాదు, ఏదన్నా ఇప్పుడు చప్పట్లు కొట్టడం కూడా అది ఒక పాటలో ఒక భాగమే. అలా ఏంటంటే మనం ఎన్ని మనలో ఉంటేనే ఈ లాస్ట్ పిహెచ్డి అనేది మనం చేయగలం. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు లాస్ట్ 10th వాక్యం అని దానికి 10th అని పేరు పెట్టాను. వాక్యం అనేది ఇవన్నీ ఉంటేనే, ప్రార్థన, పాటలు, ఈ దెయ్యాలకు భయపడకుండా ఉంటేనే ఈ వాక్యం అనేది పూర్తిగా సంపూర్ణంగా మనకి వస్తుంది. ఈ వాక్యం మొత్తం ఇవన్నీ ఉంటేనే ఈ లాస్ట్ 5వ భాగం పిహెచ్డి అని పేరు పెట్టాం కదా, ఇది రూపాంతరం చెందడం అంటారు. అంటే రూపాంతరం అనేది అది మామూలు విషయం కాదు. రూపాంతరం చెందడం అంటే అది అన్నీ ఉంటేనే అది రూపాంతరం చెందుతాం. అది ఉంటేనే పరలోకంలో మనకి ఒక చోటు ఉంటుంది.
అది ఉంటేనే, అది లేకపోతే పరలోకంలోకి మనం వెళ్ళాం. ఇప్పుడు పరలోకంలో ఇప్పుడు ప్రతి ఒక్కరు పరలోకం వెళ్తాంలే, నేను మంచిగానే ఉన్నా కదా, ఏ తప్పు చేయలేదు కదా అని పరలోకం వెళ్ళిపోతాంలే అని చాలామంది అనుకుంటారు. మనలో చిన్ని తప్పున్నా సరే, మనలో చిన్నదైనా సరే, ఎలాంటిదైనా సరే, ప్రార్థన ఒకరోజు ప్రార్థన చేయడానికి సిగ్గుపడినా, ఈరోజు మనకి ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఎవరన్నా సరే ప్రార్థన చేయండి రండి పాస్టర్ ఇక్కడ పిలిచినప్పుడు చేయలేనండి, గొంతు బాగాలేదు అన్నా సరే, అది కూడా చిన్న తప్పు కింద లెక్క వస్తుంది. అది ఉన్నా సరే పరలోకానికి మనకి చోటు ఉండదు. ఎందుకంటే ఇప్పుడు చాలామంది అనుకుంటారు పాట పాడడానికి సిగ్గుపడతారు, ఎందుకంటే వాళ్ళ వాయిస్ బాగోదు, వాళ్ళ అసలు పాడడం రాదు, నాకు రాగాలు తీయడం రాదు అని అనుకుంటారు. అది దేవుడిచ్చిన రాగం అండి. అది ఇప్పుడు ప్రతి ఎవరన్నా సరే ఆ రాగాన్ని ఎక్కిరించినా సరే వాళ్ళకి శిక్ష అది. ఎందుకంటే దేవుడు ప్రతి ఒక్కరికి దేవుడు ఇచ్చిన స్వరం అది. ఎవరు ఉన్న స్వరంతో వాళ్ళు పాడతారు. వాళ్ళు ప్రత్యేకంగా వేరేగా వెళ్ళి కొనుక్కోలేరు కదా, వాళ్ళకున్న స్వరం అది దేవుడిచ్చిన స్వరం. వాళ్ళు దేవుడిచ్చిన స్వరంతో పాడతారు, దేవుడిచ్చిన స్వరంతో మాట్లాడతారు, దేవుడిచ్చిన స్వరంతోనే ప్రార్థన అనేది గట్టిగా చేయగలుగుతారు. మనం దేవుడిచ్చిన స్వరం అది దేవుడిచ్చింది. అది మనం కావాలని కొనుక్కోలేదు, లేదంటే కావాలని ఎవరి దగ్గర అప్పు తీసుకోలేదు కదా, అది దేవుడిచ్చారు మనకి. అలా ఏంటంటే మనం దేవుడిచ్చిన దాంతోనే మనం ఎదగాలి. ప్రార్థనలోనే కానీ ఆత్మీయతలో దేవుడిచ్చిన దాంతోనే మనం ఎదగాలి. ఇదంతా దేవుడిచ్చిందే మనకి. బైబిల్ అనే వాక్యం అనేది, లేదంటే మనకి ఏదైనా సరే భయం అన్నా సరే మనకి మనం ఉంచుకున్నదే తప్ప దేవుడిచ్చింది కాదు భయం అనేది. ఇప్పుడు ఆదమ్మ వాళ్ళకి దేవుడు భయం పెట్టలేదు, దేవుడి అందు వాళ్ళు భయభక్తులు తప్ప వాళ్ళకి భయం అనేది లేదు. ఎప్పుడు వచ్చిందంటే వాళ్ళు పాపం చేశాక భయం అనేది వచ్చింది. పాపం చేశాకే వాళ్ళు దేవుని చూసి భయపడ్డారు. పాపం చేసే వాళ్ళకి సిగ్గు అనేది వచ్చింది. అంటే అన్ని తర్వాత వచ్చే, వాళ్ళకి అంతకుముందు దేవుడితో ఉండడమే, దేవుడితో సహవాసమే ఉన్నది వాళ్ళతో. అప్పుడు వరకు వాళ్ళకి పాపం అంటే ఏమిటో తెలియదు. ఇది శాతాను పెట్టింది. ఈ శాతాను పెట్టిన దానికి మనం భయపడని అవసరం లేదు, ఎందుకంటే మనతో దేవుడు ఉన్నాడు. ఇవన్నీ ఉంటేనే లాస్ట్ రూపాంతరం చెందుతాం. ఆ రూపాంతరం చెందితేనే మనం దేవుని సన్నిధిలోకి, దేవుని రాజ్యంలోకి వెళ్ళగలుగుతాం. ఈరోజు మనం ఏ స్టేజ్లో ఉన్నామో ఒకసారి పరీక్షించుకుందాం. ఎన్ని స్టేజ్లు చెప్పానంటే 5. అందులో ఫస్ట్ స్టేజ్ ఎల్కేజీ. అంటే దేనికైనా భయపడితే ఆ స్టేజ్లో ఉండిపోయినట్టే. ఇంకా మనం తర్వాత వాటికి భయపడట్లేదు, నేను బలంగానే ఉన్నాను, నాకు అప్పులుగానే ఏం చూసినా భయం లేదు అంటే రెండో స్టేజ్ పాటలో సంగీతం. అంటే చప్పట్లు కొట్టినా సరే అది ఒక పార్ట్ సంగీతంలో. ఇప్పుడు నాకు పాటలు రావు అంటే నేర్చుకుందాం, లేదంటే నేర్చుకునే వరకు చప్పట్లతో ఆరాధిద్దాం దేవుని. అలాగా దేవుని స్తుతించడం కూడా అది పాటలో ఒక భాగమే. అలా అది కూడా వచ్చు నాకు అంటే తర్వాత ప్రార్థన అనేది చాలా కష్టమైంది. ఎందుకంటే ప్రార్థన అనేది మనం ఎప్పుడు చేయడానికి ఇష్టపడం. ఇంటి దగ్గర ఉన్న ఒంటరిగా ఉంటే ప్రార్థన, ఒంటరిగా ఉంటే దేవుని స్తుతించడం, ఒంటరిగా ఉన్నప్పుడు ప్రార్థనలో మనం ఎంత ఉంటే అప్పుడు ఆ 3వ స్టేజ్కి మనం రాగలుగుతాం. తర్వాత 4వ స్టేజ్ ఏంటంటే వాక్యం చదవాలి, వాక్యంలో మనం ఎదగాలి. వాక్యం అని చదివితే మనం తప్పు చేయడానికి ఇష్టపడం, ఎందుకంటే వాక్యం చదివితే మాత్రం మనం అంటే ఏంటంటే అది మనల్ని గద్దిస్తుంది. వాక్యం అనేది వాక్యం చదువుతూ ఉంటే మనల్ని అది గద్దిస్తుంది. మనం ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఏదైనా వాక్యం చదువుతున్నామంటే ఆ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడతారు. మనలో ఏదైనా తప్పు ఉంటే సరి చేస్తారు దేవుడు. అలా వాక్యం ద్వారానే దేవుడు డైరెక్ట్గా వచ్చి ఒక మనిషిని పంపించి నీలో ఇది ఉందని చెప్పేసి తర్వాత మళ్ళీ ఆ మనిషి మాయమైపోవడం అంటే అది ఏదో కళలో వచ్చే, లేదంటే సినిమాలో చూపించే అవి కాదు. దేవుడు సరి చేస్తాడంటే దేవుడు దిగిరాడు, వాక్యం ద్వారా అంతా మాట్లాడతాడు మనతో. అది లాస్ట్ స్టేజ్ ఏంటంటే రూపాంతరం చెందడం. ఇవన్నీ ఉంటేనే, ఇవన్నీ లేకపోతే ఒక్కటి లేకపోయినా సరే రూపాంతరం మనం చెందలేం. ఈ ఒక్కటి లేకపోయినా సరే పరలోకం మనం వెళ్ళలేం. మన పాస్టర్ గారు ఈరోజు అనారోగ్యంతో ఉన్నారు, భయపడ్డారా? వచ్చి వాకింగ్ చెప్పడానికి సిద్ధపడ్డారు. అలాగా ఏంటంటే మనం ఇప్పుడు ఈ వర్షాన్ని చూసి భయపడి చాలామంది ఆగిపోయారు. ఈరోజు చెప్పాలంటే నేను కూడా ఒక రకంగా ఆగిపోవాలి, అంతలాగా నాకు భయమే. మరి అలా ఏంటంటే చాలామంది మనలో భయపడే వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళు ఇంకా ఫస్ట్ స్టేజ్లోనే ఉన్నారు. దేనికన్నా భయపడితే అది ఇంకా మొదటి స్థానంలోనే ఉన్నారు. ఇవన్నీ మనలో ఉంటేనే దేవుడిలో మనం రూపాంతరం అనేది చెందగలం. కొద్ది వాక్యం దేవుడు దీవించును గాక. స్తోత్రం. రాష్ట్రం నా వైపు చూడండి, కూర్చోండి. నేను మాట్లాడాక మళ్ళీ స్టార్ట్ చేసాకండి నా వైపు చూడరుగా మీరు, అసలు స్పీడ్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చక్కని మాటలు తెలియజేసినటువంటి తమ్ముడికి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు నేను ఎవరి పేరైనా చెప్పి ప్రార్థన చేయండి అంటే సిగ్గుపడ్డారనుకో, ఏమైంది పరిస్థితి? ఏ స్టేజ్లో ఉన్నట్టు? స్వీటీ ప్రార్థన చేస్తాం. సఫర్లు కొట్టను గట్టిగా. వెరీ గుడ్. అలా ఉండాల. నేను అనుకున్నాను ఉంటుందామో అనుకున్నా, అమ్మో నాకే
బ్లాక్ పడిందిగా నాకు. దేవునికి స్తోత్రం. మంచిది. ప్రతి స్టేజ్ మంచి విషయం. పరిపూర్ణత లేని క్రీస్తులో సంపూర్ణం కాని క్రైస్తవులుగా మనం ఉన్నాం. ఎప్పుడు మనం క్రీస్తులో సంపూర్ణం అవుతామంటే, ఎప్పుడు పిహెచ్డి చేసే అనుభవంలోకి వెళ్తామంటే, అంటే ఒక భౌతికమైనటువంటి విషయాన్ని పరిచయం చేస్తూ ఒక ఆత్మీయమైనటువంటి విషయాన్ని పరిశీలనగా చక్కని సందేశం. దేవునికి మహిమ కలుగునుగా. అది ఈ లోకంలో భౌతికంగా మీరు పిహెచ్డి చేస్తే మంచి జాబ్ వస్తుంది, భవిష్యత్తు బాగుంటుంది కదా. అదే ఆత్మీయంగా ప్రార్థన, వాక్యము, పాటలు, స్తుతి, ఆరాధన ఇవన్నీ ఉంటే క్రీస్తులో మనం సంపూర్ణమవుతాం, క్రీస్తులో రూపాంతర అనుభవంలోకి వస్తాం. భౌతికంగా ఎంత భవిష్యత్తు ఉండాలని కోరుకుంటామో ఆత్మీయంగా అదే అంతే ఉన్నతమైన స్థానంలో ఉండాలని దేవుడు ఆశిస్తారు. మీ పిల్లలు గొప్పవాళ్ళు అవ్వాలని మీరెంత ఆశిస్తారో, నేను ఎక్కలేనంత ఎత్తైన స్థలముకు నన్ను ఎక్కించు ప్రభు అని భక్తుడు ఎందుకు ప్రార్థించాడు? మన ఎత్తైన స్థలాల్లో ఉండాలి, అడుగంటిపోయినటువంటి స్థితిలో ఉండకూడదు. అబ్రహాము కొండ దిగున ఉన్నటువంటి మొదటి స్థితిలో కొండ పైకెక్కినటువంటి అనుభవంలోకి వచ్చాడు. అంటే తన బిడ్డను బలి అవ్వడానికి ఆ పర్వతం, మొరియా పర్వతం మీదకి ఎక్కాడు కదా. అది అతని విశ్వాసం కొండ అంచుకు వెళ్ళిపోయింది. మన విశ్వాసం ఎక్కడుందంటే, ఇంకా నేను అనలేదు ఈరోజు, మరి తమ్ముడు ద్వారా దేవుడు మాట్లాడిచ్చాడు. ఈరోజు మందిరానికి రాని వాళ్ళారా, ఇది ప్రత్యేకంగా మన గ్రూపులో కూడా పెడతాను. మన గ్రూపులో మన సంఘ బిడ్డలు వింటారు అందరూ కూడా. ఈరోజు ఆరాధనకి ఆబ్సెంట్ అయిన వాళ్ళందరూ కూడా ఎల్కేజీ వాళ్ళే. మీ అందరూ దాటుకొచ్చిన వాళ్ళు. మీరు 7th ఉన్నారు, 10th ఉన్నారు, పిహెచ్డీలో ఉన్నారు, నాకు తెలీదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. చక్కని విషయాలు. సరే, ఇంతవరకు చెప్పబడిన దేవుని మాటలు మనందరి హృదయంలో నీరు కట్టి ఫలించునుగాక. ఆమేన్. తలలో ఉంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం.